myself Karun Kumar. Welcome to our channel. Let's learn today. లాస్ట్ క్లాస్ లో మనము ఇంటర్ ఫస్ట్ ఇయర్ కి సంబంధించి 30% ఏ పోర్షన్ ఏ చాప్టర్ లో తగ్గించారో చూద్దాం. అలాగే ఇప్పుడు సెకండ్ ఇయర్ చూద్దాం. ఓకే, చూడండి. సెకండ్ ఇయర్ ఫస్ట్ చాప్టర్ సాలిడ్ స్టేట్. సాలిడ్ స్టేట్ లో మనకి వెయిటేజ్ 4 మార్క్స్. ఆ 4 మార్క్స్ లో మనకి సాలిడ్ స్టేట్ వచ్చేసరికి ఏ టాపిక్స్ రిమూవ్ అయినాయో చూద్దాం. ఎలక్ట్రికల్ ప్రాపర్టీస్ అండ్ మ్యాగ్నెటిక్ ప్రాపర్టీస్ అంటే లాస్ట్ టూ పోర్షన్స్ అన్నమాట. మ్యాగ్నెటిక్ ప్రాపర్టీస్ ఆఫ్ సాలిడ్స్. ఓకే, ఇందులో ఒక ఇంపార్టెంట్ 4 మార్క్స్ క్వశ్చన్ వెళ్ళిపోయింది, సెమీ కండక్టర్స్. ఓకే, కాబట్టి సాలిడ్ స్టేట్ లో ఈ రెండు టాపిక్స్ వెళ్ళిపోయినాయి, ఎలక్ట్రికల్ ప్రాపర్టీస్, మ్యాగ్నెటిక్ ప్రాపర్టీస్. నెక్స్ట్ సొల్యూషన్స్ లో పెద్దగా రిమూవ్ ఏం చేయలేదు. ఒకటే ఒక టాపిక్ అబ్నార్మల్ మోలార్ మాస్. లాస్ట్ టాపిక్ ఇది కూడా. ఇది జనరల్ గా ఇంపార్టెంట్ టాపిక్ కాదు, అన్ఇంపార్టెంట్ టాపిక్. ఆ టాపిక్ రిమూవ్ చేశారు. నెక్స్ట్ వచ్చేసరికి థర్డ్ చాప్టర్ అండి. థర్డ్ చాప్టర్ మనకి ఎలక్ట్రోకెమిస్ట్రీ అండ్ కెమికల్ కైనెటిక్స్ ఈ ఎలక్ట్రోకెమిస్ట్రీ కెమికల్ కైనెటిక్స్ లోకి వచ్చేసరికి ఫ్యూయల్ సెల్స్ బ్యాటరీస్. ఓకే, ఫ్యూయల్ సెల్స్. ఇది ఇంపార్టెంట్. ఓకే, అలాగే బ్యాటరీస్ కూడా ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్ వన్ వచ్చేసరికి కరోజన్. ఇవి ఎలక్ట్రోకెమిస్ట్రీ టాపిక్స్. కెమికల్ కైనెటిక్స్ లో వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ వెళ్ళిపోయింది, కొలిజన్ థియరీ. ఓకేనా. జనరల్ గా కెమికల్ కైనెటిక్స్ లో ఇదే క్వశ్చన్ అడుగుతాడు, ఎస్ఏ క్వశ్చన్. ఆ క్వశ్చన్ వెళ్ళిపోయింది. ఫ్యూయల్ సెల్స్ 1 or 2 టైమ్స్ అడిగాడు, అలాగే బ్యాటరీస్ కూడా 1 టైం అడిగాడు. ఓకే, కరోజన్ లో 2 మార్క్స్ క్వశ్చన్ వస్తూ ఉంటుంది, వాట్ ఈస్ మెటాలిక్ కరోజన్ అని. కాబట్టి ఎలక్ట్రోకెమిస్ట్రీ కెమికల్ కైనెటిక్స్ లో మిస్ అయిపోయిన టాపిక్స్ అవి. నెక్స్ట్ వచ్చేసరికి సర్ఫేస్ కెమిస్ట్రీ. ఫోర్త్ చాప్టర్ ఏంటండి? సర్ఫేస్ కెమిస్ట్రీలో మనకి జనరల్ గా ఇవి కూడా ఇంపార్టెంట్ టాపిక్. కెటాలిసిస్ అండ్ ఎమల్షన్స్. ఈ రెండు టాపిక్స్ కూడా ఇంపార్టెంట్. ఆ రెండు టాపిక్స్ తీసేశారు. నెక్స్ట్ వచ్చేసరికి ఐపీ పాయింట్ ఆఫ్ వ్యూ ఇవన్నీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అన్నమాట, జనరల్ గా వస్తూ ఉంటాయి ఎక్కువ. నెక్స్ట్ మెటలర్జీ, ఎంటైర్ చాప్టర్ ఇస్ రిమూవ్డ్. మెటలర్జీ ఫిఫ్త్ చాప్టర్ ఏంటండి? ఎంటైర్ చాప్టర్ ఈజ్ రిమూవ్డ్. ఓకే, నెక్స్ట్ చాప్టర్ పి బ్లాక్ ఎలిమెంట్స్ చూద్దాం. చూడండి, పి బ్లాక్ ఎలిమెంట్స్ లో మనకి టోటల్ గా 4 గ్రూప్స్, 15, 16, 17, 18. వీటిలోంచి ఏమేమి టాపిక్స్ రిమూవ్ చేశారో చూద్దాం. అందులో ఫస్ట్ వన్ ఆక్సో యాసిడ్స్ ఆఫ్ నైట్రోజన్. ఓకే, నెక్స్ట్ allotropes of phosphorus. Okay, next preparation and properties of phosphine. Next preparation and properties of phosphorus halides. ఓకే, ఇవి నైట్రోజన్ ఫాస్ఫరస్ కి సంబంధించి. ఓకే, నెక్స్ట్ వన్ వచ్చేసరికి మనకి H2SO4 ఇండస్ట్రియల్ ప్రాసెస్, కాంటాక్ట్ ప్రాసెస్ అన్నమాట. ఓకే, కాంటాక్ట్ ప్రాసెస్. ఇవి పి బ్లాక్ ఎలిమెంట్స్ కి సంబంధించిన టాపిక్స్, రిమూవ్ చేసినటువంటి టాపిక్స్. నెక్స్ట్ పి బ్లాక్ తర్వాత డి అండ్ ఎఫ్ బ్లాక్ ఎలిమెంట్స్ అండ్ కోఆర్డినేషన్ కాంపౌండ్స్. ఇందులో డి బ్లాక్ ఎలిమెంట్స్ కి సంబంధించి మనకి ఫస్ట్ డి బ్లాక్ ఎలిమెంట్స్ చూద్దాం. డి బ్లాక్ ఎలిమెంట్స్ లో సమ్ ఇంపార్టెంట్ కాంపౌండ్స్ ఆఫ్ ట్రాన్సిషన్ ఎలిమెంట్స్ లో KMnO4, K2Cr2O7 ఈ రెండు కాంపౌండ్స్ ఉంటాయి.
ఈ రెండు టాపిక్స్ రిమూవ్ చేశారు. సో KMnO4 అలాగే K2Cr2O7. సో ఎఫ్ బ్లాక్ ఎలిమెంట్స్ ఆల్మోస్ట్ కంప్లీట్ గా అంటే లాంథనైడ్స్ యాక్టినైడ్స్ రెండు టాపిక్స్ కూడా రిమూవ్ అయిపోయింది. లాంథనైడ్స్ అండ్ యాక్టినాయిడ్స్ ఈ రెండు టాపిక్లు ఆల్మోస్ట్ రిమూవ్ చేశారు. సో నెక్స్ట్ కోఆర్డినేషన్ కాంపౌండ్స్ లో ఒక ఇంపార్టెంట్ టాపిక్ వెళ్ళిపోయింది, ఐసోమెరిజం. ఓకే, స్ట్రక్చరల్ ఐసోమెరిజం, స్టీరియో ఐసోమెరిజం, ఐసోమెరిజం ఆఫ్ కోఆర్డినేషన్ కాంపౌండ్స్, అలాగే ఇంపార్టెన్స్ ఆఫ్ కోఆర్డినేషన్ కాంపౌండ్స్. సో ఇది డి బ్లాక్ ఎలిమెంట్స్ లో KMnO4 K2Cr2O7 ఓకే రిమూవ్ చేశారు. నెక్స్ట్ వన్ లాంథనైడ్స్ యాక్టినైడ్స్ ఎఫ్ బ్లాక్ ఎలిమెంట్స్ కంప్లీట్ గా డిలీట్ అయింది. సో నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఐసోమెరిజం ఆఫ్ కోఆర్డినేషన్ కాంపౌండ్స్, స్ట్రక్చరల్ ఐసోమెరిజం, స్టీరియో ఐసోమెరిజం. ఓకే, నెక్స్ట్ వన్ ఇంపార్టెన్స్ అండ్ అప్లికేషన్స్ ఆఫ్ కోఆర్డినేషన్ కాంపౌండ్స్. ఇవి డి అండ్ ఎఫ్ బ్లాక్ ఎలిమెంట్స్ లో. నెక్స్ట్ వన్ వచ్చేసరికి పాలిమర్స్ చూద్దాం. పాలిమర్స్ ఓకే ఎంటైర్ చాప్టర్ రిమూవ్డ్. ఓకే, పాలిమర్స్ కంప్లీట్ గా రిమూవ్ చేశారు. సో నెక్స్ట్ 9th చాప్టర్ వచ్చేసరికి బయోమాలిక్యూల్స్. ఓకే, బయోమాలిక్యూల్స్ లో మనకి టోటల్ గా కార్బోహైడ్రేట్స్. ఫస్ట్ వన్ ఏంటి? కార్బోహైడ్రేట్స్ లో గ్లూకోజ్, ఫ్రక్టోజ్ ఉన్నాయి అంతే. సో రిమైనింగ్ అంటే ఆలిగోసాకరైడ్స్ లైక్ ఆలిగోసాకరైడ్స్ లో లాక్టోస్, మాల్టోస్, సుక్రోజ్. సో ఇవి మూడు కూడా రిమూవ్ చేశారు. నెక్స్ట్ వన్ పాలీసాకరైడ్స్ లో స్టార్చ్, గ్లైకోజన్, సెల్యులోజ్. సో నెక్స్ట్ పార్ట్ ఎంజైమ్స్ అండ్ హార్మోన్స్. ఓకే, సో హార్మోన్స్ ఇంపార్టెంట్. జనరల్ గా హార్మోన్స్ కానీ నెక్స్ట్ విటమిన్స్ కానీ వస్తూ ఉంటది. సో హార్మోన్స్ రిమూవ్ చేశారు. ఓకే, సో కాబట్టి బయోమాలిక్యూల్స్ లో వెళ్ళిపోయినటువంటి టాపిక్స్ కార్బోహైడ్రేట్స్ లో ఆలిగోసాకరైడ్స్, పాలీసాకరైడ్స్ కంప్లీట్ గా వెళ్ళిపోయినాయి. ఓన్లీ గ్లూకోజ్, ఫ్రక్టోజ్ ఉంది. నెక్స్ట్ ఎంజైమ్స్, హార్మోన్స్ రిమూవ్ అయింది. ఓన్లీ కార్బోహైడ్రేట్స్ లో గ్లూకోజ్, ఫ్రక్టోజ్, అమైనో యాసిడ్స్, ప్రోటీన్స్. ఓకే, అమైనో యాసిడ్స్, ప్రోటీన్స్, నెక్స్ట్ విటమిన్స్, నెక్స్ట్ న్యూక్లిక్ యాసిడ్స్. సో ఇవి బయోమాలిక్యూల్స్ కి సంబంధించి. ఓకే, నెక్స్ట్ చాప్టర్ చూద్దాం. నెక్స్ట్ చాప్టర్ హాలో ఆల్కిన్స్ అండ్ హాలో ఎరిన్స్. ఇందులో పాలీహాలోజన్ కాంపౌండ్స్ లాస్ట్ టాపిక్ అన్నమాట. సో జనరల్ గా ఇంపార్టెంట్ టాపిక్ కాదు. సో ఓకేనా. సో MDC, DDT ఇలాంటి కాంపౌండ్స్ ఉంటాయి, వాటిని డిలీట్ చేశారు, రిమూవ్ చేశారు. సో నెక్స్ట్ వన్ ఆర్గానిక్ కాంపౌండ్స్ కంటైనింగ్ కార్బన్, హైడ్రోజన్, ఆక్సిజన్, CHO. అందులో మనకి ఆల్డిహైడ్స్, కీటోన్స్, కార్బాక్సిలిక్ యాసిడ్స్. సో అందులో ఏమీ రిమూవ్ చేయలేదు. ఈథర్స్, ఆల్కహాల్స్, ఫినాల్స్. ఈ పార్ట్ లో ఓన్లీ సమ్ ఆల్కహాల్స్ లైక్ CH3OH అండ్ కమర్షియల్ ఆల్కహాల్స్ అయినటువంటి మిథనాల్, ఇథనాల్ ఈ రెండు టాపిక్స్ లేవు. ఆల్కహాల్స్ లోనే ఓన్లీ ఇక్కడ చాప్టర్ వచ్చేసరికి ఆల్కహాల్స్ రిమూవ్ చేశారు. సో అలాగే ఆర్గానిక్ కాంపౌండ్స్ కంటైనింగ్ నైట్రోజన్. సో ఇందులో మొత్తం కంప్లీట్ ఎంటైర్ చాప్టర్ రిమూవ్. ఓకేనా. సో అంటే ఎమైన్స్, డయాజోనియం సాల్ట్స్, సైనైడ్స్, ఐసోసైనైడ్స్. సో ఇది సెకండ్ ఇయర్ రిమూవ్ చేసినటువంటి చాప్టర్స్. ఓకే, సో మనకి కంప్లీట్ గా మెటలర్జీ కంప్లీట్ చాప్టర్స్ లో. నెక్స్ట్ పాలిమర్స్. థర్డ్ వన్ వచ్చేసరికి కెమిస్ట్రీ ఇన్ ఎవ్రీడే లైఫ్. సో ఫోర్త్ వన్ సో ఆర్గానిక్ కాంపౌండ్స్ కంటైనింగ్ నైట్రోజన్. సో అంటే ఇందులో ఎమైన్స్, ఓకే, సైనైడ్స్, ఐసోసైనైడ్స్, డయాజోనియం సాల్ట్స్
ఈ 4 చాప్టర్స్ కూడా కంప్లీట్ గా రిమూవ్ చేశారు. ఓకేనా. ఏథర్స్, ఆల్కహాల్స్, ఫినాల్స్ లో ఓన్లీ మిథనాల్, ఇథనాల్. ఆలో ఆల్కిన్స్, ఆలో ఎరిన్స్ లో పాలియాలోజన్ కాంపౌండ్స్ లైక్ డిడిటి, ఎండిసి ఇవన్నీ కూడా సో మనకి రిమూవ్ చేయడం జరిగింది. ఓకే, ఇది ఓవరాల్ గా మనకి లాస్ట్ క్లాస్ లో మనం ఫస్ట్ ఇయర్ ఏమేమి తగ్గించారో అలాగే సెకండ్ ఇయర్. సో ఈ సిలబస్ అంతా కూడా మనం ఈ ఇయర్ కి ఓన్లీ ఈ ఇయర్ కి మనం చదవాల్సిన టాపిక్స్ ఇవి. సో దీని ప్రకారం నెక్స్ట్ నుంచి కెమిస్ట్రీ వీడియోస్ అనేటువంటివి చేయడం జరుగుతుంది. ఇంకా ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. దయచేసి వీడియోస్ అన్నిటిని కూడా షేర్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ.